డాబా స్టైల్ వెజిటేబుల్ మసాలా పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూస్తాం. కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డలు, టమాటాలు, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి. స్టవ్ మీద గిన్నె పెట్టి 2 స్పూన్ల నూనె, 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక బిర్యానీ ఆకు, చెక్క, ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డలు వేసి దూరగా వేయించుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. క్యారెట్ ముక్కలు వేసి 5 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, టమాటాలు వేయించుకోవాలి. వేయించుకున్నాక కట్ చేసిన కొత్తిమీరను వేయాలి. 1 కప్లో 3 స్పూన్ల పెరుగుకి చిటికెడు పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. కలిపిన మిశ్రమాన్ని గిన్నెలోకి వేసుకోవాలి. అరగంట సేపు నానబెట్టుకున్న 1.5 గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళను వేసుకోవాలి. నీళ్ళకి తగినంత ఉప్పుని వేసుకోవాలి. నీళ్ళు బాగా ఉడికాక నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. దీనిని 20 నుండి 25 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. వెజిటేబుల్ మసాలా పులావ్ తయారైనట్టే. ఇది చికెన్ కర్రీలోకైనా మటన్ కర్రీలోకైనా బాగుంటుంది.